హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ అయితే ప్రారంభం కానుంది. అయితే ఎప్పటినుంచి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలో కన్నట్టయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయక దాదాపు 7 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఇప్పుడైతే కొత్త రేషన్ల అప్లికేషన్ కోసం అయితే కొత్త ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. రేషన్ కార్డులు అలాగే హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం అధికారులు అయితే వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ సెప్టెంబర్ 17 నుంచి అయితే ప్రజాపాలన ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెల్త్ కార్డుల కోసం కూడా సెప్టెంబర్ 15 నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు.